ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా మన హీరో వచ్చేసి ఫైట్ చేస్తూ ఉంటాడు కదా, ఇంకా జిమ్ వచ్చి ఫైట్ చేస్తూ ఉంటే ఇంకా తనకి ఎలా కొట్టాలో తెలియదు. ఏమవుతుంది రా, ఏమి కొంత డిటెక్టివ్ ఫీచర్స్ ఏం పని చేయలేదంటే, సరే సరే నేను పెట్టలేదురా అనేసి అంటుంటే, సరే సరే తొందరగా పెట్టి నేను చంపేలాగా ఇంటే ఉంటాను అంటే, తొందరగా పెట్టే వాళ్ళని చంపేటట్టున్నా అంటే వెయిట్ వెయిట్ నేను పెడుతున్నాను రెడీ అయిపోయింది అనేసి ఇంకా తనకి పవర్ గివ్ అప్ ఇస్తుంది. సో ఆ పవర్ గివ్ అప్ ఇచ్చేసరికి తను హ్యాపీగా ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా చూసుకుందాం అనేసి తనకి ఇంకా ఫైట్ చేస్తూ ఉంటాడు. సరే అనేసి ఇంకా హ్యాపీగా వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తారు మాట్లాడుకున్నాం రారా అంటుంటే, సో అంత లోపల ఏమవుతుందంటే తనని పొడి చేసి ఉంటారు అని చెప్పి తనకి తెలియదు కదా, నొప్పి ఫీల్ అవ్వడు. ఇంకా నియాన్కి ఆ నొప్పి తెలుస్తుంటుంది, తన ముందర చూస్తూ ఉంటాడు, బ్లడ్ అంతా కారిపోతూ ఉంటుంది. ఇంకా నియాన్ వచ్చేసి అలా పడిపోతూ ఉంటుంది. నియాన్ పడిపోతుంటే ఏమైంది ఏమి అంటే, నియాన్ నేను సేవ్ చేసుకోలేకపోయినాను, ఎందుకు ఇంత స్టూపిడ్ గా పని చేసావు నువ్వు అనేసి అంటూ ఉంటే, ఎందుకు ఆ నైఫ్ తీసుకున్నావు నువ్వు, నేను పోయింటాను కదా అంటే, ఇంకా జింగ్ అలా కాదు జింగ్ నేను సేవ్ చేశాను నాకు అది చాలు అనేసి అంటూ ఉంటుంది. ఇంకా తను వచ్చేసి అలా బాధపడుతూ ఉంటుంది. ఇంకేం చేయాలి తనకి అర్థం కాదు. ఇంకా తను అలా మాయమైపోతుంది. తను చాలా ఏడుస్తాడు, ఇంక వెళ్ళిపోయిందేమో అనేసి. ఇంకా వెళ్ళి వచ్చి ఉంటుంది అక్కడ. జిమ్ లేచావారా అంటే, నేను లేచాను కానీ అమ్మ ఎక్కడ హాస్పిటల్ సర్వెంట్ చెక్ చేశానంటే తను ఎక్కడికో వెళ్ళి ఉంటుంది. ఇంకా తిను వచ్చేసి ఎక్కడ తన వాళ్ళ అంకుల్తో వాళ్ళ తాతతో మాట్లాడాలి, గ్రాండ్ పాతో మాట్లాడాలంటే, కానీ ఇప్పుడు నేను చూడడానికి వీలు కుదరదు అంటే, అదంతా నువ్వు చేసిందే కదరా అంటే, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళరా నువ్వు అంటే, నేను ఇంపార్టెంట్ గా మాట్లాడాలి గ్రాండ్ పాతో, ప్లీజ్ నేను లోపలికి ఎలా చేయంటూ ఉంటే, ఇంకా గ్రాండ్ పాకి ఫోన్ చేస్తుంటే కూడా ఇంకా చేయరు. ఇంకా నియాన్ని కిడ్నాప్ చేశాను అని చెప్పేసి ఆయన చెప్తుంటాడు. ఇంకా జిమ్ వచ్చేసి ఇంకా ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయరు, నువ్వు ఇప్పుడు కానీ నాకు పవర్ ఇవ్వకపోతే నేను కిడ్నాప్ చేసేస్తాను అనేసి ఇంకా విజయన్ వచ్చేసి వాళ్ళ దాంట్లో కిడ్నాప్ చేసేస్తుంది. ఇంకా తను ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కాకుండా తను బాధపడుతూ ఉంటాడు. ఇంకా తను వచ్చేసి తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తన లైఫ్ లో ఎలా జాయిన్ అయినాడు, తన లైఫ్ లో తను ఎలా వచ్చాడు అనేసి అలా తన గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటాడు, చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా జింగ్ అనేసి కాల్ చేస్తాడు. ఇంకా జింగ్ కాల్ చేసి వేజన్ ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి ఇంకా వాళ్ళ గ్రాండ్ పాకి కాల్ చేస్తే ఇలా చేయడం అంతా నువ్వు చేసావంటే, ఏం చేసావు నాన్న, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, నేను చాలా కష్టపడి ప్రాజెక్ట్ చేస్తే నువ్వు నన్ను నమ్మకుండా నీ కొడుకుని నమ్మావు, ఇప్పుడు కూడా తన కోసమే నమ్ముతున్నావు, నియాన్నే నమ్ముతున్నావు, నాకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే, నీకు తెలియదు వేజింగ్, నువ్వు ఇలా ఆలోచించడం తప్పు కాదు, తన నియాన్ బ్యాక్ వస్తుంది, తను రాకపోతే నేను బాగుండను అంటే ఇప్పుడు తన గురించి అంటే నీ ఎబిలిటీ నాకు తెలుసు కానీ తన రాంగ్ వేలు ఆలోచిస్తున్నావు అంటే, అలా కాదుపా ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎప్పుడు నువ్వు వాళ్ళ నాన్న జిమ్సన్కి ఇది చేస్తావు, నీ కొడుక్కే ఇది చేస్తావు, నేనేం కనిపించట్లేదా నీకు, నా కెపాసిటీ తెలియదా అంటే, ఇప్పుడు కానీ అదా చేస్తావు, అప్పుడు కూడా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మా అన్నకి ఇచ్చావు, ఇప్పుడు కూడా నేను అలాగే చూస్తుంటావు, ఎప్పుడు నేను ప్రేమించలేదు నువ్వు అంటే, నేను అలా కాదు, తనైతే సేవ్ కంప్లీట్ చేస్తావు, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, రిస్క్స్ ఉంటాయి, అందుకనేసి తనకిచ్చాను నేను, అంతకు మించి ఇంకేం లేదు, నువ్వు ట్యాప్ అయిపోతావు అని, అంతకు మించి ఇంకేం లేదు అని చెప్తుంటే, మెడిసిన్ అన్న ఇవ్వు అంటే తను ఇవ్వకుండా చచ్చిపో అనేసి ఇంకా తను అలా పడిపోతూ ఉంటాడు. సో ఫైర్ లో పడిపోతూ ఉంటాడు. ఇంకా అందులో ఎపిసోడ్ వస్తుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.